హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనసోమ్ కిచెన్. ఈరోజు మనం బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి. చాలా సింపుల్గా మరియు నేను చెప్పే కొన్ని టిప్స్ని మీరు ఫాలో అవుతే చాలు మీకు పర్ఫెక్ట్ బాదుషా అనేది వచ్చేస్తాయి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే మీకు బాదుషా అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఇలా మైదా పిండిని మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఈ మైదా పిండిని అనేది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం కుకింగ్ సోడా, అలానే కొంచెం ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్స్ వరకు ఇలా బాగా మరిగించిన బటర్ను యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ అనేది చాలా వేడిగా ఉండాలి. ఇప్పుడు స్పూన్తో దీన్నంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోయినట్లయితే మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు, నూనె అలాంటివి కూడా వాడచ్చు, కానీ అంత టేస్ట్ అనేది రాదు. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మీరు హ్యాండ్తోనే గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మనం దీన్ని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ముద్దని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలానే కానీ కొంచెం సాఫ్ట్గా ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్ని వేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి. ఆలోపు మనం 1 కప్పు చక్కెరని తీసుకొని దానిలో హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ చక్కెర అంతా కరిగి లైట్ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత లైట్గా ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీనిలో హాఫ్ చెక్క వరకు నిమ్మరసంని యాడ్ చేసుకోండి. మనం ఈ నిమ్మరసంని యాడ్ చేయడం వల్ల ఈ పాకం అనేది గట్టి పడకుండా ఇలానే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని కూడా వేసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వీటిని ఇలా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం ఇప్పుడు వీటిని ఇలా బాదుషా లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా మీరు హ్యాండ్ మధ్యలో పెట్టేసి ఇలా రౌండ్గా చేసేసి మధ్యలో ఇలా హోల్ పెట్టేసేయండి. కొంచెం ఎక్కువగానే పెట్టేసేయండి, మనం ఆయిల్లో వేసినప్పుడు ఈ షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి. ఈ ఆయిల్ అనేది చూసారు కదా చాలా లైట్గా ఉంది. ఇప్పుడు సిమ్లోనే ఇవి పైకి వచ్చేంత వరకు మీరు స్టవ్ అనేది సిమ్లోనే పెట్టేసి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవన్నీ బాదుషా లైట్గా ఫ్రై అయ్యి ఇలా పైకి వచ్చేస్తాయి చూడండి. అప్పుడు మీరు స్టవ్ అనేది హైలో పెట్టుకొని మీరు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా తిప్పుతూ ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 to 8 మినిట్స్ వరకు మీరు ఫ్రై చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన వాటిని ఇప్పుడు మనం వీటిని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేసే బాదుషా అయినా లేకపోతే షుగర్ సిరప్ అయినా ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ వేడిగా ఉండాలి. అలా అవుతేనే మనకు షుగర్ అనేది లోపల వరకు వెళ్ళిపోతుంది, పర్ఫెక్ట్గా జ్యూసీగా రెడీ అవుతాయి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. తర్వాత మనం కొంచెం పిస్తాతో వీటిని గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా మీరు ఫస్ట్ టైం చేసినా సరే మీకు పర్ఫెక్ట్గా బాదుషా అనేది ఇలా జ్యూసీగా వచ్చేస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.